హడావుడిగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్లలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. స్వదేశీ క్రికెటర్లే మాటామాట అనుకుంటూ గొడవకు దిగుతున్నారు. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. గుజరాత్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఢిల్లీ బ్యాటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆఖరికి గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. ఢిల్లీ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఇషాంత్ వేసిన బంతి అశుతోష్ భుజానికి తగిలి వికెట్ కీపర్ వద్దకు వెళ్లింది. అయితే ఇషాంత్ గుజరాత్ జట్టు క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేశారు. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. బంతి తగిలిన తర్వాత అశుతోష్ పరుగు తీయడంతో అంపైర్ లెగ్ బైగా ఒక పరుగు ఇచ్చాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్లోకి వచ్చిన అశుతోష్ శర్మతో ఇషాంత్ శర్మ వాగ్వాదానికి దిగాడు. వేలు చూపుతూ వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడాడు. బంతి తన భుజానికి తగిలింది అన్నట్లు అశుతోష్ చూయించాడు. దాంతో అది అంపైర్ చూసుకుంటాడు. అంపైర్ నిర్ణయం ప్రకటించక ముందు నువ్వు అలా చెప్పడం ఏంటి అన్నట్లు ఇషాంత్ గొడవకు దిగాడు. అదే సమయంలో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అంపైర్తో డిస్కషన్ చేశాడు. కానీ ఇషాంత్కు అశుతోష్ పై ఏదో కోపం వచ్చినట్లు అనిపించింది. 19వ ఓవర్లో ఇషాంత్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ వేసిన తర్వాత ఇషాంత్ శర్మ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు వేసిన ఇషాంత్ శర్మ కేవలం 19 పరుగులే ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. అశుతోష్ శర్మ 19 బంతుల్లో 2 4లు 3 సిక్సర్లతో 37 పరుగులు బాదాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా గుజరాత్ టైటన్స్ 19.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కి చేరగా ఢిల్లీ 2వ స్థానానికి వచ్చింది.